ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించిన మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి. రాష్ట్ర ప్రజల ఆరోగ్యానికి సీఎం రేవంత్ రెడ్డి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని, పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుబాటులోకి ఉంచాలని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం మక్తల్ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మాట్లాడుతూ మొత్తం 7 మండలాలకు గాను 147 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద దాదాపు 38 లక్షల రూపాయలు మంజూరయ్యాయని తెలిపారు. మక్తల్, మాగనూరు, కృష్ణ మండలాలకు చెందిన చెక్కులను మక్తల్లో, ఉట్కూర్లో ఆ మండలాలకి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఉస్మానియా, గాంధీ, నిమ్స్ ఆసుపత్రుల్లో అత్యాధునిక వైద్యం పూర్తిగా ఉచితంగా ఎల్ఓసి రూపంలో పొందవచ్చని తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసిలకు సంబంధించిన వాటి కోసం ప్రత్యేకంగా అధికారి తిమ్మప్పను నియమించామని, నియోజకవర్గ ప్రజలు నేరుగా ఆ అధికారిని సంప్రదించాలని సూచించారు. త్వరలో మక్తల్లో 150 పడకల ఆసుపత్రి పనులు ప్రారంభించి వీలైనంత త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. మీకేమైనా ఆర్థిక ఇబ్బందులు ఉంటే, డబ్బులు పెట్టలేని పరిస్థితి ఉంటే మీరెవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఈ 2 దవాఖానాలలో ఏమైనా ట్రీట్మెంట్ జరిగేది ఉంటే మీరు మీ ఆధార్ కార్డు, మీరు అక్కడ పోయి డాక్టర్ దగ్గర ఏమి ట్రీట్మెంట్ జరుగుతుందో ఒకటి ఎస్టిమేట్ కాపీ ఇస్తారు. ఆ ఎస్టిమేట్ కాపీ తీసుకొని మన దగ్గర తెచ్చిస్తే ఆ ఎస్టిమేట్ కాపీ పేరు మీద ఆ వ్యక్తికి ఎల్ఓసి లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇచ్చేస్తాం. ఒక్క పైసా కూడా మీరు రానుకోరు ఛార్జీలు తప్ప ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా నిమ్స్ లో, గాంధీలో ట్రీట్మెంట్ చేయడానికి కూడా మేము ఖర్చు లేదు. ఎవరైనా సరే ఈ 2 హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ జరగాల్సింది ఉంటే ఖచ్చితంగా దయచేసి మొహమాట పడొద్దు, డబ్బులు ఖర్చు చేసుకోవద్దు, వృధా కావద్దు. ఇంకోటి చెప్తా ఉన్నా, గాంధీ కానీ, నిమ్స్ కానీ, ఉస్మానియా కానీ హాస్పిటల్స్ ట్రీట్మెంట్స్ చాలా మంచిగా అవుతాయి. ఒక మన భ్రమలో ఉంటాం, ప్రైవేట్ హాస్పిటల్స్ లో పోతేనే అక్కడ డబ్బులు ఖర్చు పెడితేనే మన రోగం నయం అవుతుంది అంటారు. రోగాలు ఒక స్థాయికి పోయిన తర్వాత ఎక్కడ చేసినా ఒకటే ట్రీట్మెంట్ ఉంటుంది, అంతా కూడా పర్ఫెక్ట్ డాక్టర్ ఉంటారు. కాబట్టి నేను ఇక్కడ ఉన్నటువంటి పేద, బడుగు, బలహీన వర్గాలు లేదా ఆర్థికంగా ఇబ్బందుల వ్యక్తులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా, ఈ అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకోవాలా, ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలా. ఖచ్చితంగా ఈ సెక్షన్ కోసం ఒక వ్యక్తిని అపాయింట్మెంట్ చేయడం జరిగింది. ఎప్పటికీ ఉంటాడు ఇంట్లో, ప్రతిరోజు 10 కించి అయినా తిమ్మప్ప అనేటువంటి ఒక ఎంప్లాయీని ఓన్లీ ఈ 2 విషయాల కోసం మాత్రమే మనం అపాయింట్మెంట్ చేసి కూర్చోబెట్టడం జరిగింది. కాబట్టి దయచేసి దీన్ని సద్వినియోగపరచుకొని మీరు ఆర్థిక ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతో చెప్తా ఉన్నాను చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి అందరూ కూడా మా మహారాజ్ చెప్తా ఉన్నాడు, ఇది రోగం అనేది పార్టీలు బట్టి రాదు, చేసే ట్రీట్మెంట్ పార్టీలు బట్టి చేయరు, వచ్చే డబ్బు పార్టీలు బట్టి ఇయ్యరు. కాబట్టి పార్టీలకు అతీతంగా పార్టీలు రాజకీయం ఎలక్షన్స్ వరకే పెట్టండి. మన మక్తల్ ప్రాంతంలో, మన నియోజకవర్గంలో ఎవరైనా మీకు పరిచయం ఉంటే కూడా డబ్బు వృధా కాకుండా మీరు చేసే సాయం ఏంటంటే వాళ్ళకి చెప్పండి. ఎందుకు చెప్తారు ఈ మాట అంటే వాళ్ళకి చెప్పండి. ఉస్మానియా, నిమ్స్, గాంధీ ఈ 3 హాస్పిటల్లో పెద్ద పెద్ద రోగాలు, ఎంత పెద్ద రోగమైనా సరే డబ్బు ఖర్చు పెట్టకుండా ఎల్ఓసి ఇవ్వడానికి మేము